వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యుద్ధం మొదలు పెట్టడం కాదు, యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలో తెలిసిన వాడే యోధుడు. రక్తపాతానికి కారణమయ్యే యుద్ధాన్ని మూర్ఖంగా కొనసాగించడం ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదు. యుద్ధంలో మనదే పైచేయి అయినా శాంతి చర్చలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ టీవీ సీరియల్లో కమీడియన్గా నటించిన జెలెన్స్కీకి ఈ యుద్ధ నీతి తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. జెలెన్స్కీ తాజాగా పెద్ద తప్పిదానికే పాల్పడ్డాడు. రష్యాపై భారీ అటాక్ని చేశాడు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ని చేయడం ద్వారా రష్యా పెద్ద ఎత్తున నష్టపోయింది. దీన్ని పుతిన్ పెరెల్ హార్బర్ ఘటనతో పోల్చాడు. దీంతో మరోసారి అణ్వాయుధ దాడి జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డాడు. ఓవైపు శాంతి చర్చలకు ఓకే చెబుతూనే రష్యాపై భీకర దాడికి పాల్పడింది. దాదాపు స్పైడర్ వెబ్ కోడ్ పేరుతో రష్యాలోని 5 కీలక వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులు నిర్వహించాడు. ఈ దాడుల్లో Tu-95MS, Tu-22 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు A-50 రాడర్ విమానాలు ధ్వంసమయ్యాయి. తమ దాడిలో రష్యాకు చెందిన మొత్తం 41 విమానాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. ఈ దాడిని రష్యా కూడా ధృవీకరించింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవో, ర్యాజాన్, అమూర్ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు టార్గెట్ అయ్యాయి. అయితే ఇవానోవో, ర్యాజాన్, అమూర్ ప్రాంతాల్లోని దాడులను తిప్పికొట్టినట్లు మాస్కో తెలిపింది. కొన్ని విమానాలు అగ్నికి ఆహుతయ్యాయని, మిగిలిన వాటిని రక్షించామని రష్యా పేర్కొంది. అయితే ఈ దాడిని రష్యా పెరెల్ హార్బర్ ఘటనతో పోల్చింది. సరిగ్గా ఇరు దేశాల ప్రతినిధులు ఇస్తాంబుల్లో చర్చలకు వెళ్తున్న సమయంలోనే ఉక్రెయిన్ ఈ దాడులను చేయడంపై యావత్ ప్రపంచం విస్మయం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మధ్యాహ్నం కాళ్లబేరానికి వచ్చి రాత్రైతే డ్రోన్ల దాడులకు పాల్పడినట్లే జెలెన్స్కీ సైతం ఓవైపు శాంతి చర్చలకు ఓకే అంటూనే రష్యాపై దాడికి తెగబడ్డాడు. దీంతో పుతిన్ని అనవసరంగా రెచ్చగొట్టినట్లయింది. 2022లో మొదలైన ఈ యుద్ధానికి ఇరు దేశాలు ఇప్పటికీ ముగింపు పలకలేదు. అందుకు జెలెన్స్కీ మూర్ఖత్వమే ప్రధాన కారణం. ఉక్రెయిన్ చేసిన తప్పిదాల వల్ల రష్యా యుద్ధానికి దిగింది. జెలెన్స్కీని అమెరికా రెచ్చగొట్టడం, తాము నాటో కూటమిలో చేరతామని జెలెన్స్కీ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే అది రష్యాకు పెద్ద దెబ్బ అవుతుంది. తమ సరిహద్దుల దగ్గర నాటో దళాలు వచ్చి చేరతాయి. అదే జరిగితే రష్యా భవిష్యత్తులో భారీగా ఆర్మీపై ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఉక్రెయిన్ని నాటోలో చేరవద్దని, స్వతంత్రంగానే ఉండాలని కోరాడు. నాటోలో చేరితే నష్టపోతారని హెచ్చరించాడు. యుద్ధానికి దిగుతామని తేల్చి చెప్పాడు. కానీ జెలెన్స్కీ వెనక్కి తగ్గలేదు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పుడు మాటలు విని యుద్ధానికి సై అన్నాడు. దీంతో రష్యా యుద్ధానికి దిగింది. అప్పటి వరకు నాటోలో చేర్చుకుంటామని జెలెన్స్కీని రెచ్చగొట్టిన అమెరికా, యూరప్ దేశాలు యుద్ధం మొదలవగానే జెలెన్స్కీకి హ్యాండ్ ఇచ్చేశాయి. ఇక యుద్ధంలోకి దిగాడు జెలెన్స్కీ. అమెరికా, యూరప్ దేశాలు పంపుతున్న ఆయుధాలతో ఇన్నాళ్లు యుద్ధాన్ని కొనసాగించాడు. తాను నష్టపోతూ రష్యాను దెబ్బతీస్తోంది ఉక్రెయిన్. రష్యా ఎంత నష్టపోతే అంత తమకు లాభం చేకూరుతుందన్న కారణంతో అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు అందిస్తున్నాయి. అయితే ఇదంతా జెలెన్స్కీ తనకు మద్దతిస్తున్నారని భావిస్తున్నాడే తప్ప నాటో దేశాల వ్యూహంలో తాను పావుగా మారుతున్నాడన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఇప్పటికే జెలెన్స్కీ అనాలోచిత వీరత్వం వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం 2022 నుంచి ఉక్రెయిన్ తన భూమిలో దాదాపు 11% కోల్పోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు కోల్పోయిన మొత్తం భూమి 18% అని తెలుస్తోంది. ఇందులో క్రిమియా, డాన్బాస్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. యుద్ధం వల్ల దేశ జీడిపి కూడా గణనీయంగా పడిపోయింది. రష్యాలో ధరల పెరుగుదల 9.5% ఉంటే ఉక్రెయిన్లో 12%గా ఉంది. ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఈ సంవత్సరం జీడిపి వృద్ధి 2.7%కి మందగించిందని అంచనా. యుద్ధం కారణంగా 60 లక్షల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్లు యూరప్కి పారిపోయారు. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ అత్యధిక సంఖ్యలో ఆతిథ్యం ఇస్తున్నారు. మరో 10 లక్షల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్లు రష్యాలో ఉన్నారు. యుద్ధంలో గాయపడిన, మరణించిన వారి సంఖ్య 40,000 కంటే ఎక్కువే అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇందులో చాలా మంది వైమానిక దాడులు, పిరంగి దాడులలో కన్నుమూశారు. మృతులలో 6,203 మంది పురుషులు, 669 మంది పిల్లలు ఉన్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ దాదాపు 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ పూర్వపు స్థితికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. లక్షల కోట్ల ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. జెలెన్స్కీ ఈ పరిస్థితిని ఇప్పటికైనా గమనించకుండా అదే మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నాడు. తాను యుద్ధంలో గెలుపొంది వీరుడిగా చరిత్రలో నిలిచిపోవాలనే మూర్ఖపు కలను కంటున్నాడు. ఆధునిక ప్రపంచంలో యుద్ధంలో విజయం సాధించడం సాధ్యం కాదన్న చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నాడు. అందులోనూ ప్రపంచమంతా శాంతి వచనాలు పలుకుతుంటే జెలెన్స్కీ మాత్రం ద్వంద్వ వైఖరిని కనబరుస్తున్నాడు. కానీ జెలెన్స్కీ ఆటలు ఇకపై సాగవన్నది సుస్పష్టం. ఇప్పటికైనా చర్చలకు లొంగి పుతిన్తో ఒప్పందం కుదుర్చుకోకుంటే సరే, లేకపోతే తాజా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా భీకర దాడులు జరిపి ఉక్రెయిన్ని మరింత నాశనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ ఇది మన ఛానల్. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు, ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి.
దేశహితం సమాజహితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు. ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం. కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత, మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. చేస్తారు అని ఆశిస్తున్నాం. చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.